శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు గైడ్. అందరికైతే హాయ్ అండి. వీడియోలో అయితే మన గణేష్ మార్ట్కి సంబంధించి చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోకి అయితే తప్పకుండా లాస్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో గణేష్ మార్ట్కి సంబంధించి మెయిన్ ఫేస్ 100% కంప్లీటెడ్, మొత్తానికి 3 ఫేస్ 100% కంప్లీటెడ్, స్నేక్స్ 100% కంప్లీటెడ్. మొత్తం ఇది మనం ఏదైతే పేపర్తో శాండ్ చేసినాం అది కూడా మొత్తం కంప్లీటెడ్. ఇప్పుడైతే మొత్తం ఒకసారి వీడియోలో అన్ని అప్డేట్స్ అయితే మీకు చూపడకుండా వెళ్ళిపోతా. జై శ్రీరామ్ గణేష్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. చూసుకోవచ్చు కదా, మొత్తానికి అయితే 5 పడగలు చేసిన కంప్లీటెడ్. ఈడ మొత్తం కవర్ చేసేసినాం కదా, చూసుకోవచ్చు. అంతా రికార్డ్ అయితే చేయలే, వీడియోలు ఎంత ఎక్కువ కాదని, ఎంత స్ట్రాంగ్ అయితే అయింది ఒకసారి చూసుకోండి. మొత్తం వైట్ సిమెంట్ అయితే వాడినాం, ఎందుకంటే వైట్ సిమెంట్ 40% ఆర్గానిక్, 60% నాన్ ఆర్గానిక్. ఈడ మొత్తం కవర్ చేసేసినాం కదా, సైడ్ నుంచి మొత్తానికి కవర్ అయిపోయింది. ఇక ముందైతే ఓపెన్ ఉండే, లుక్ రాలే. ఇప్పుడైతే మొత్తం కవర్ తీసేసి మొత్తం ఓపెన్ చేసేసినాం, మొత్తం లుక్ అయితే వచ్చింది కదా. ఒకసారి అయితే నేనైతే మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఊపడతా కదా, మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కవర్ అయితే వేసేసినాం. వెయిట్ అనేది చాలా ఎక్కువ ఎత్తులో ఉంది కదా గణేశుడికి సంబంధించి. సో చూసాను కదా, మొత్తానికి అయితే బ్యాక్ సైడ్ నుంచి కవర్ అయిపోయింది. ఈడైతే కవర్ చేయలే, ఇది కూడా చింపేస్తాం నిమజ్జనం టైంలో ఇంతగానం పార్ట్. యాక్చువల్గా అది లిఫ్ట్ చేయడానికి, మనకు చేయితో పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అనేసి ఇక చూసుకోండి కదా, మొత్తానికి కవర్ అయిపోయింది. ఇది కూడా చాలా స్ట్రాంగ్ అయింది, అది చాలా స్ట్రాంగ్గా అయిపోయింది కదా మొత్తంగా అయితే. దీనిలో వైట్ సిమెంట్ కొద్దిగా తక్కువ వాడినామని ఇలా లూజ్గా ఉండొచ్చు, ఎందుకంటే ప్యాక్ డ్రాప్ కదా. దీనిపైన జస్ట్ పేరు రాయడం అంతే, కలర్ ఏం చేయం, జస్ట్ మినీ కైతాజ్ గణేష్ అవంతా రాసేస్తాం ఈడ. ఇంకా చూసాను కదా, సైడ్ ఫేస్ 100% కంప్లీటెడ్, చౌతో సాఫ్ట్ ఫినిషింగ్ ఇచ్చేసినాం. ఇంకా ఇప్పుడైతే మెయిన్ ఫేస్ కదా, మెయిన్ ఫేస్ కూడా వచ్చేద్దాం. చూస్తున్నారు కాకైతే ఎంత సాఫ్ట్గా అయితే అంత సాఫ్ట్గా అయితే వచ్చింది ఈసారి ఫేస్. ఒకసారి కళ్ళు అనేవి దగ్గర నుంచి చూపడతాయి కదా మీకు, చూసాను కదా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చింది ఈసారి ఫినిషింగ్ అనేది. అండ్ అలాగే జ్యువెలరీకి సంబంధించి వర్క్ అనేది నేను అనుకోని నెక్స్ట్ బ్యాక్ వీడియోస్లో అంటే ఇంకా వచ్చే వీడియోస్లో చేసుకుందాం. అండ్ అలాగే తొండం చూడండి, మొత్తం సాఫ్ట్ ఫినిషింగ్ అయిపోయింది. ఇలాగైతే వస్తుంది. ఇక చూడండి, షేప్ అయితే ఇచ్చేసిన మొత్తం తొండంది. ఇక బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంది కదా, మొత్తానికి జాయింట్ ఉంది మొత్తం ఇక్కడ. అండ్ షాల్వాకి సంబంధించి స్మూత్ ఫినిషింగ్ ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ సైడ్ ఇలా చేయాలి మొత్తం. ఇక రుద్రాక్ష చెయ్యికి కొంచెం సాఫ్ట్ ఫినిషింగ్ అయింది అన్ని చెయ్యిలకి. అండ్ అది లాస్ట్లో డ్యామేజ్ ఉండే కదా, ఇది కదా, అది ఇంకా టైట్గా అయితే ఫిక్స్ చేయాలి ఇక్కడ. ఇగోండి కదా, ఒక రుద్రాక్షకి సంబంధించి టెక్స్చర్ లేకపోతే ఇచ్చేసినాం. ఇక ఈ చెయ్యికి ఇంకా ఇవ్వాలి సాఫ్ట్ ఫినిషింగ్ అవన్నిటికీ. ఇటు సైడ్ పెట్టే సాఫ్ట్ ఫినిషింగ్ ఇవ్వడం కొంచెం ఇవ్వాలి, ఎక్కువ ఏం అవసరం లేదు, ఆల్రెడీగా కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ ఇక కిందికి వచ్చేసి షాల్వాకి సంబంధించి సాఫ్ట్ ఫినిషింగ్ అయిపోయింది, ఇటు సైడ్ బిట్ అయిపోయింది. ఇక బొజ్జ భాగం చేయాలి. 3 ఫేసెస్ మొత్తం సాఫ్ట్ ఫినిషింగ్ అయిపోయింది. ఇక స్నేక్స్కి కొంచెం చిన్న టచ్ ఉంది, ఇక్కడ కొంచెం అప్లై చేయడం ఉంది, డ్యామేజ్ అయింది ఆడ ఒకటి చేసేస్తే మళ్ళీ జ్యువెలరీ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాం గైస్ 3 ఫేసెస్కి. అండ్ అలాగే జ్యువెలరీకి సంబంధించి వర్క్ అనేది ఒకసారి అయితే మీకు చూపెడతాం. షాడో మాటి అయితే తెప్పించినాం. ఫస్ట్ అయితే ఒకసారి ఈ మోల్డ్ అనేది ట్రై చేసి చూపెడతారు షాడో మాటితో. మోల్డ్కి సంబంధించి మనం అయితే సపరేట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. మీరైతే ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి నా ఛానల్ పైన పోయి చెక్అవుట్ చేయండి. షాడో మాటి దీనైతే క్లే అనుకోండి కదా, ఇదైతే ఒక టైప్ ఆఫ్ క్లేనే. దీనైతే ఇది మోల్డ్ దగ్గర తీసుకోవచ్చు. ఒక సింపుల్ డిజైన్ ఒకటి వేసి చూపెడుతున్నా. ఏ విధంగా అయితే మనం చేసుకుంటున్నాం మొత్తం అయితే వీడియో లాస్ట్కి చూడండి, మంచిగా ఉంటుంది కదా వీడియో. మొత్తం అప్డేట్తో మొత్తం నిండి ఉంది కదా ఈ వీడియో అనేది. ఇంకా అప్డేట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడైతే చెప్తాను. ఇదిగోండి గైస్, ఇట్లా ప్రెస్ చేసి ఎక్స్ట్రా క్లే అంతా రిమూవ్ చేయాలి. దాని తర్వాతకి కొంచెం క్లేతో ఇట్లా పెట్టి గుంజాలి. ఇదిగోండి గైస్, ఇదే వచ్చేసింది. ఇక ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది కదా వీడియోలో చూడండి. ఇప్పుడు డిజైన్ మనం ఈడైతే ఇట్లా స్టిక్ చేసేస్తాం. ఫెవికాల్తో అయితే మంచిగా స్టిక్ చేయాలి ఇలా. ఇగోండి అది ఇట్లాగా ఈడ వస్తుంది. దానిపైన ఇంకా అన్ని డిజైన్స్ అయితే ఒక్కొక్క మోడల్ అయితే మీకు తీసి పెడతాను కదా ఒకసారి. 2025లో మన కాడ ఉన్న స్పెషల్ మోల్డ్ కదా ఇదైతే. ఈ పంచగీడ ఒక డిజైన్ వస్తుంది, దాంట్లో అయితే ఓం అని రాసి ఉంటాయి డిజైన్లో. ఈ మోల్డ్స్ అనేవి మనమే రెడీ చేసుకున్నాం కదా, దానికి సంబంధించి సపరేట్ వీడియో అనేది వచ్చింది, ఒకసారి మీరైతే చెక్అవుట్ చేయండి. మంచిగా అయితే ప్రెస్ చేయాలి కదా క్లేకి. క్లేని మంచిగా ప్రెస్ చేస్తే దాంట్లో డిజైన్ అనేది వచ్చి పడుతుంది. అండ్ దాని తర్వాత దాన్ని ఫెవికాల్ దాన్ని ఫిక్స్ చేసేస్తే టైట్ ఫిక్సింగ్ అనేది అయిపోతుంది దానికి.
ఇంకోటి ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది మొత్తానికి అయితే. నేను కెమెరా లైట్ అయితే ఆఫ్ చేసి ఇప్పుడుతున్నా కొంచెం డెప్త్గా అనిపించాలని. ఇదైతే ఒక డిజైన్ వచ్చింది జ్యువెలరీకి. ఇదైతే ఇక్కడ వస్తుంది, ఒకసారి పెట్టి ఇప్పుడుతా కదా డిజైన్ ఏ విధంగా రాబోతుంది. ఇక్కడైతే కొద్దిగా డ్యామేజ్ అయింది కదా ఇక్కడ, ఇప్పుడు దాన్ని చించితే. అండ్ డిజైన్ ఈ విధంగా అయితే ఇక్కడ వస్తుంది ఈ మిడిల్ భాగం పైన ఇలాగా. స్పెషల్లీ పంచ కోసం అయితే వేసినాం కదా ఈ డిజైన్ అనేది. అండ్ అలాగే ఇక్కడ బిట్ట స్టిక్ చేయొచ్చు, ప్రతిదానికైతే యూజ్ అవుతుంది కదా ఈ డిజైన్ అనేది మనకి. ఇక వేరే డిజైన్స్ అయితే ఒకసారి చేసి చూపెడతారు, 2 మోల్డ్ అనేది ఒకసారి చేసి చూపెట్టినాం. ఇంకా ఉన్నాయి కదా మన ఈ స్టోరేజ్ రూమ్లో అయితే మనం అన్ని ఈ మోల్డ్స్ అనేవి పెట్టుకుంటాం. అండ్ ఇదైతే చాలా అంటే చాలా చిన్న డిజైన్ కదా ఈ మోల్డ్లో. ఇది మోల్డ్లో డిజైన్ అయితే ఒకసారి పెట్టి చూపెడతా, చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ డిజైన్. ఇంకోటి ఎంత మంచి డిజైన్ అయితే ఉంది, ఒక చాలా చిన్న డిజైన్లో అయితే ఉంది. ఇది ఒక డైమండ్ అయితే ఉంది చిన్నగా, చూసుకోవచ్చు. వైడ్ యాంగిల్లో ఒకసారి చూపెడుతున్నా, చూసుకోండి. మూడైతే చూపెట్టినాం కదా, ఇంకా అయితే ఉన్నాయి. చూడండి ఇదైతే ఒక చక్రం టైప్ అయితే డిజైన్ ఉంది. మొత్తానికి అయితే ఇది ప్రెస్ చేయగానే తొందరగానే వచ్చేసింది బయటికి. ఇట్లాంటివి అయితే నేను మీకు 2-3 అయితే తీసి చూపెడుతున్నా. అంటే డైలో నుంచి ఒక్కటే కాదు 2-3 అయితే రావచ్చు. మనకు ఎన్ని కావాలన్నీ అచ్చులు అయితే వస్తాయి కదా. ఈ డై అయితే మనం ఎప్పటికీ వాడచ్చు, నెక్స్ట్ ఇయర్ వాడచ్చు, దానికి తర్వాత ఇంకా వాడచ్చు. మనమే రెడీ చేసుకున్నాం కదా అన్ని. డై అనేది వైట్ సిమెంట్తో అయితే రెడీ చేయడం జరిగింది. మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే ఇంకా స్ట్రాంగ్గా అయితే రెడీ అవుతాయి కదా డై. అండ్ అలాగే డై రెడీ చేసినాక దానిపైన క్లాత్లో డై ఇట్లా క్లాత్లో ముంచి ఇంకోటి క్లాత్ దీనిపైన పెట్టేస్తే సపోర్ట్గా ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. చూడొచ్చు డై పెట్టినాక దానిపైన ఇట్లా రాయాలి. మొత్తం ఇలా రాస్తే అది ప్రెస్ అవుతుంది, ఇంకా చాలా డెప్త్గా అయితే డిజైన్ అనేది వస్తుంది. చూడొచ్చు కదా మనం ఏ విధంగా అయితే తీస్తున్నాం. మొత్తం వీడియో అయితే లాస్ట్కి చూడండి. అండ్ అలాగే ఇంకా కొద్ది క్షణం అయితే వీడియో అయితే ఉంటుంది, మొత్తం లాస్ట్గా చూడండి. సో చూస్తున్నారు కదా మొత్తానికి అయితే డిజైన్ అనేది షాల్వాకి సంబంధించి ఇలాగైతే వస్తుంది కదా, కిందికి వస్తుంది, సైడ్స్లో వస్తుంది ఇలా. అండ్ అలాగే ఇట్లా పైన ఏదైతే ఉంది కాకైతే ఎడ్జెస్ ఈడ వస్తుంది ఇక కార్నర్స్లో మొత్తం అయితే యూజ్ అవుతుంది కదా. ఇదే డిజైన్ సైడ్ చెక్కి కడియంకి అయితే పెట్టిస్తాం. అండ్ అలాగే ఇంకో డిజైన్ అయితే ఇది కానీ నాకు స్పెషల్ చాలా ఎక్కువ నచ్చింది. దీని అయితే మనం ఏదైతే గణేష్కి సంబంధించి మాల ఉంటుంది గొంతులో జ్యువెలరీ, ఆ జ్యువెలరీకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే కిరీట్లో యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది అది డిజైన్ అనేది. అండ్ అలాగే ఏదైతే ఇది వడ్డానం అయితే ఉంది ఒకసారి పెట్టి పడతా కదా చాలా పార్ట్స్లో అయితే. ఇగోండి ఈడైతే మస్తు అనిపిస్తుంది. కిరీటం పైన పెట్టచ్చు. అండ్ అలాగే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి డిజైన్ అయితే ఉంది కదా మన అక్కడ చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి మొత్తానికి. ఇక అసోసియేషన్ కాకైతే మొత్తం అప్డేట్స్ అయితే వీడియోలో కవర్ చేసిన. అండ్ అలాగే ఇక చూడొచ్చు చెయ్యిలో అయితే ఒక స్టార్ అయితే వస్తుందని చాలామంది చెప్పినారు ఇక నేను బిట్ట చూసిన హైదరాబాద్లో ఒక స్టార్ అయితే ఉంది చెయ్యిలో. ఇక నేను బిట్ట చేసేసిన కదా స్టార్ అనేది చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. మన చెయ్యి అనేది చూసుకోవచ్చు చెయ్యి కన్నా ఎంత చిన్నగా అయితే ఉంది ఆ చెయ్యి అనేది కంపేర్ చేసుకోవచ్చు. నా ఫింగర్తోనైతే ఒకసారి కంపేర్ చేయండి కదా ఎంత చిన్నగా అయితే ఉంది. ఏదైతే నా చిన్న ఫింగర్ అయితే ఉంది కదా చిట్కిల్ ఫింగర్ దాంతో ఇంకా సమానమైంది చెయ్యి అనేది. అండ్ అలాగే సైడ్ చెయ్యి కదా రెండు అయితే సేమ్ ఉన్నాయి కదా అరి చెయ్యిలో. అండ్ అలాగే ఇది మన జగన్నాథ స్వామి అండ్ అలాగే సుభద్రాజీ బలభద్ర, ఇదైతే బలభద్రాజీకి సంబంధించి ఫేస్ జగన్నాథ స్వామి ఇంకా రెడీ చేయాలి. మొత్తం అయితే ఇది అనుకొని నేను జగన్నాథ స్వామి ఈరోజు అయితే ఈవినింగ్ రాఖీ కడతాం గణేషుడికి, దాని తర్వాతకి జగన్నాథ స్వామి బాక్స్ అనేది చేసుకుందాం కదా. కాకైతే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి వీడియోలో అయితే చాలా ఎక్కువ అయితే అప్డేట్స్ అనేది చెప్పేసినాం. జ్యువెలరీ వర్క్ అనేది గణేష్కి సంబంధించి అంతా జ్యువెలరీ వర్క్ ఇక నేను అనుకుని ఇంకా 2 డేస్లో అయితే లేకపోతే 1 డేలో స్టార్ట్ అయిపోతుంది గైస్. రేపైతే ఒక రోజు ఏమేమి అంటే జగన్నాథ స్వామి వర్క్ చేసేస్తాం, షార్ట్ ఫినిషింగ్ మొత్తం చేసేస్తాం, దాని తర్వాతకి ఈ వర్క్ అనేది చేసుకుంటాం. అండ్ అలాగే 13th రోజు మండే యాక్చువల్గా వెనస్డే రోజు కలర్ వర్క్ స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ మీ ఒపీనియన్ అయితే ఒకసారి మీరైతే నా కమెంట్లో చెప్పండి. ఇక చూసినాక మొత్తం అప్డేట్స్ అయితే వీడియోగా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టాటా బాయ్.